హాయ్ అండి, నమస్తే. కథావాణికి స్వాగతం. కేకే భాగ్యశ్రీ గారు రచించిన ఒకే గూటి పక్షులు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు 6వ భాగం వినేద్దామా? మేనమామ గారింటికి వచ్చిన సుబ్బు జీవితం అత్యంత హీనావస్థలో కొనసాగుతుంది. అతడు 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. దాంతో మేనమామ భార్య మరింతగా రగిలిపోయింది. అల్లారు ముద్దుగా పెరుగుతూ వెన్న మేగడలతో బొద్దుగా తయారైన తన పిల్లలు కాన్వెంట్లో చదువుతూ కూడా అత్యవసర మార్కులతో గట్టెక్కడం, తాను పెట్టిన పాచిపోయిన మెతుకులు తిని కుక్కలా పడుండే సుబ్బు ఫస్టున పాస్ అవ్వడం, ఈ కారణంతో ఆమె కడుపు మంట ఉధృతమైంది. నిజానికి ఎంత మంచి స్కూల్లో చదివినా ఆమె పిల్లలు అంతకన్నా మంచి మార్కులు తెచ్చుకోలేరు. సుబ్బులో సహజ సిద్ధంగా ఉండే తెలివితేటల వల్లనే అతడి మార్కులు పొందాడన్న సత్యం ఆమె మట్టి బుర్రకి అర్థం కాలేదు. సుబ్బుకి కాలేజీలో చేరి మంచిగా చదువుకోవాలని కోరిక, కానీ అత్తయ్య పడనివ్వదని అతడికి తెలుసు. అలాంటి పరిస్థితుల్లోనే ఆ ఇంటికి వచ్చాడు అత్తయ్యకి తమ్ముడు వరస అయ్యే ఒక ఆయన. అతడి రాక సుబ్బు జీవితాన్నే మార్చేసింది. వెట్టి చాకిరీ చేస్తూ ఆ ఇంట్లో ఇక్కట్లు పడుతున్న సుబ్బును చూస్తే హృదయం ద్రవించిపోయింది అతిథి దేవుడికి. సూదంటు రాయిలా ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్న అతన్ని చూస్తే ముచ్చటగా కూడా కలిగింది. అభ్యుదయ భావాలున్న అతడు సుబ్బుని ఉద్ధరించాలనుకున్నాడు. వాడిని తనతో తీసుకెళ్లాలన్న కోరికను అక్కగారి ముందు వెలుబుచ్చాడు. మొదట ఆవిడ కాదు కూడదని మొండికేసింది. సుబ్బు పేరునున్న ఆ డబ్బును వదులుకోనేందుకు ఆమె సిద్ధంగా లేదు. అయితే ఆమె తమ్ముడు ఆ డబ్బుతో తనకి పని లేదని, తనకు కూడా ఓ పని కుర్రాడి అవసరం ఉంది కాబట్టి సుబ్బుని తనతో పంపమని అభ్యర్థించాడు. ఆవిడ ముఖం వికసించింది. సుబ్బుతో పాటు ఆ డబ్బును ఎక్కడ వదులుకోవాలో అని హడిలిపోయిన ఆమె ఆ అఘాయిత్యం లేదని తెలుసుకున్నాక సంతోషంగా సుబ్బుని అతడితో పంపేసింది. ఆ ప్రయాణం సుబ్బు జీవితాన్నే మార్చివేసింది. ఆదర్శ భావాలున్న ఆ మనిషి నీడలో బతుకంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఒక వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడే మనిషిగా తనను తీర్చిదిద్దిన ఆయన్నే తన సర్వస్వంగా భావించాడు సుబ్బు. మర్నాడు ఉదయాన్నే లేచి తన కార్యక్రమాలు ముగించుకుని సూట్ కేసులోంచి డిజిటల్ కెమెరా, ఫైల్ అన్నీ సర్దుకుని రాకేందు వదన దగ్గరకు బయలుదేరాడు బాలు. ఆమె అతడి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుని ఉంది. నేవీ బ్లూ కాటన్ శారీలో సింపుల్గా తయారైంది. బాలుని చూడగానే రండి రండి, చెప్పిన టైంకే కరెక్ట్గా వచ్చేసారే అంది ప్రశంసిస్తున్నట్లుగా. అలా అలవాటైపోయింది. పనులన్నీ సక్రమంగా పూర్తి కావాలంటే పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి కదా. చేతిలోని వస్తువులను టీపాయ్ మీద ఉంచుతూ అన్నాడు బాలు. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? ఏదైనా సరే పర్వాలేదు, ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి క్షణాల మీద గుమగుమలాడే కాఫీ కప్తో తిరిగొచ్చింది ఇందు. కాఫీ ఒక్క గుటక వేసి వాహ్, అమృతం అంటే ఇదేనేమో అన్నాడు బాలు ఆ రుచిని ఆస్వాదిస్తూ. థ్యాంక్స్ అంది ఇందు. ఇక మనం స్టార్ట్ చేద్దామా? కాఫీ తాగాక ఖాళీ కప్పుని టీ బాయ్ మీద ఉంచుతూ అడిగాడు బాలు. ఐఎమ్ రెడీ అంది ఇందు. ముందుగా తన దగ్గరున్న డిజిటల్ కెమెరాతో ఆమె 4-5 యాంగిల్స్లో ఫోటోలు తీశాడు బాలు. తర్వాత ఆమె చదువు, హాబీలు, రచన, వ్యాసంగం ఆరంభించడానికి ప్రేరణ కలిగించిన అంశాన్ని ఇలా రకరకాల కోణాల్లో అరగంట సేపు ఇంటర్వ్యూ చేశాడు బాలు. ఆమె కూడా విసుగన్నది లేకుండా అతడికి ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఇంటర్వ్యూ ముగియబోతుండగా అప్పుడు గుర్తొచ్చింది బాలుకి. తను అత్యవసరమైన ప్రశ్న ఒకటి అడగడం మర్చిపోయాను సంగతి. ఇందు గారు, అసలు సంగతి మర్చిపోయాను. ఆంధ్రదేశానికి ఇంత చక్కటి రచయిత్రని అందించిన జననీ జనకుల వివరాలని అడిగి తెలుసుకోవడం మర్చిపోయాను. మీ తల్లిదండ్రుల గురించి 4 మాటలు చెప్తారా? ఉత్సాహంగా ముందుకు వంగుతూ అడిగాడు బాలు. అంతే. ఇందు వదనంలో నీలి నీడలు అలుముకున్నాయి. పెదవులు ఏదో తెలియని ఆవేదనతో చిన్నగా కంపించాయి. అది ఏం చెప్పాలో తోచనట్లుగా తడబడసాగింది. ఏంటి ఇందు గారు అలా అయిపోయారు? నేను అడగకూడని ప్రశ్నలు ఏమన్నా అడిగానా? ఆమె ముఖం వెలవెలపోవడాన్ని గమనించి అడిగాడు బాలు. ఇందు సర్దుకుంటూ అబ్బే అదేం లేదు, కానీ వాళ్ళ గురించి పెద్దగా చెప్పేందుకేం లేదు, అందుకే ఆగిపోయింది అర్ధోక్తితో. పెద్దగా ఒత్తిడి చేయదలుచుకోలేదు బాలు. ఎందుకో ఆమెకు వాళ్ళ గురించిన ప్రస్తావన ఇష్టం లేదని గ్రహించాడు అతడు. పోనీలేండి, ఆ విషయం అక్కడితో వదిలేండి, కనీసం వాళ్ళ పేర్లైనా.
ముక్తసరిగా వాళ్ళ పేర్లు చెప్పింది ఇందు. క్యాసెట్లో ఆమె చెప్పిందంతా రికార్డ్ చేసుకున్నాడు బాలు. చాలా థ్యాంక్స్ ఇందు గారు, అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమైనా అభ్యంతరకరమైన ప్రశ్న అడుగుంటే క్షమించండి. ఆమెకి ధన్యవాదాలు చెప్పి బయటపడ్డాడు బాలు. ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ ఇదివరకటి హుందాతనం ప్రత్యక్షమైంది ఆమెలో. తన సరంజామా అంతా బ్యాగ్లో సర్దుకుని రూమ్కి చేరాడు బాలు. ట్రైన్కి ఇంకా 4 గంటల టైం ఉంది. ఇందాక క్యాసెట్లో రికార్డ్ చేసిన సమాచారాన్ని నీట్గా రాసుకోవడానికి ఉపక్రమించాడు బాలు. దాదాపు 3 పేజీల విషయం తయారైంది. ఆఖరున ఆమె తల్లిదండ్రుల పేర్లు చెప్తున్నప్పుడు ఉలిక్కిపడ్డాడు. బాలు తదేక దీక్షతో వింటున్నప్పుడు ఏదో అనుమానంతో క్యాసెట్ రివైండ్ చేసి మళ్ళీ విన్నాడు. ఆ పేర్లను వింటూనే ఏదో జ్ఞాపకం మెదిలింది అతడిలో. ఆ స్మృతి మదిలో మెదలగానే మనసంతా కకావికలం అయ్యింది. అసహనంగా తల విదిలించి కాసేపు ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. మనసు ప్రశాంతమైంది. మదిలో అలజడి తగ్గుముఖం పట్టాక లేచి గబగబా లగేజ్ సర్దుకుని రూమ్ వెకేట్ చేసి స్టేషన్కి బయలుదేరాడు. ఆ జ్ఞాపకం వెంట అతడు పయనించి కాస్త డీప్గా అన్వేషించి ఉంటే రాకేందు వదన గురించి మరికొన్ని వాస్తవాలు అతడికి తెలిసి ఉండేవి. కానీ అలా జరగలేదు. బాలు అక్కడికి ఆ విషయాన్ని విడిచిపెట్టేశాడు. వెల్డన్ బాలు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వనని బిగుసుకు కూర్చున్న రాకేందు వదన గారికి ఇంటర్వ్యూ చేసి నీ సత్తా చాటుకున్నావు. ఈ ముఖాముఖి ప్రచురిస్తే మనకెంతో పేరొస్తుందో చూడు. అభినందనపూర్వకంగా బాలుతో కరచాలనం చేస్తూ చెప్పాడు దీప్తి వారపత్రిక ఎడిటర్. బాలు సన్నగా నవ్వాడు. ఆ పరిచయం సంపాదించడానికి తను ఇందును ఎంత ప్రాధేయపడ్డారో తలుచుకుంటే పెదవులపై చిరుమందహాసనం కలిగింది. ఇట్స్ మై డ్యూటీ సార్. మన పత్రికకు తద్వారా నాకు కూడా ప్రశంసలు అందుతాయంటే నాకు మరి ఆనందం కదా. దీన్ని నెక్స్ట్ వీకే వచ్చేట్లు చూడండి అన్నాడు బాలు వినమ్రంగా. ఓ ష్యూర్, ఆ పని మీదే ఉంటా ఆనందంగా అన్నాడు ఎడిటర్. ఓకే సార్, ఇక నేనుంటాను చెప్పేసి బయటపడ్డాడు బాలు. ఇంటికెళ్తూ స్వీట్స్ పళ్ళు తీసుకున్నాడు. తెల్లవారుజామునే ఊరు నుండి రావడం మానసును నిద్రలేపడం ఇష్టం లేక తన దగ్గరున్న డూప్లికేట్ కీస్తో తాళం తీసి ఇంట్లోకి వెళ్ళాడు. అలసిన శరీరం నిద్రను కోరుకోవడంతో వెంటనే పక్క మీదకు ఒరిగిపోయాడు. తిరిగి తనకు మెలకువ వచ్చేసరికి మానస బయటికి వెళ్ళిపోయింది. బాగా టైర్డ్ అయిపోయావు కదూ, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్తున్నాను. సాయంత్రం పెందలాడేరా, విశేషాలు మాట్లాడుకుందాం కాగితంపై రాసి తలుపు గడియ పెట్టి వెళ్ళింది మానస. ఇందుతో ఇంటర్వ్యూ తీసుకున్న సంగతి ఆమెకి చెప్పి ఆమెని సర్ప్రైజ్ చేద్దామని తన మదిలో సంతోషాన్ని ప్రియనేస్తంతో పంచుకునే సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుందామన్న ఉద్దేశంతో స్వీట్స్ తీసుకున్నాడు బాలు. అతడు ఇంటికొచ్చి ఫ్రెష్ అయి విశ్రాంతి తీసుకుంటుండగా వచ్చింది మానస. హలో మై ఫ్రెండ్, ఎప్పుడు రాక విప్పారిన ముఖంతో అతడికి చేరువుగా వెళ్ళింది మానస. తెల్లవారుజామునే వచ్చాను. డీప్ స్లీప్లో ఉన్న నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని చిరునవ్వు నవ్వాడు బాలు. నీ ఉదార బుద్ధికి నా జోహార్లు. ఏంటి విశేషాలు అడిగింది మానస. వెళ్ళి స్నానపానాలు చేసిరా, అన్నీ తాపీగా మాట్లాడుకుందాం అన్నాడు బాలు. ఓకే, 10 మినిట్స్లో వచ్చేస్తా. తన ఫ్లాట్లోకి వెళ్ళింది మానస. పావుగంట తర్వాత వచ్చి బాలు ఎదురుగా కూర్చుని ఇప్పుడు చెప్పు మహాశయ, ఏమిటి సమాచారం అంది జుట్టు ముడివేసుకుంటూ. సమాధానంగా తన చేతిలోని స్వీట్ బాక్స్ ఆమె ముందు పెడుతూ తీసుకో అన్నాడు బాలు. ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా బాక్సులోని స్వీట్ తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఎందుకో అడగవా? అడగకపోయినా నువ్వు చెప్తావుగా నవ్వింది మానస. తాను నవ్వేసి రాకేందు వదన్ను ఇంటర్వ్యూ చేశాను తృప్తిగా చెప్పాడు బాలు. మానస ముఖంలోకి వెలుగు రాగా రియల్లీ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను అని బిగుసుకు కూర్చున్న ఆ మహాతల్లిని ఎలా ఒప్పించావు బాబు అంది కుతూహలంగా కుర్చీలోంచి ముందుకు వంగి. దట్ ఈజ్ బాలు. కాసేపు కాళ్ళా వేళ్ళా పడి బతిమాలాడాను, కరిగిపోయింది. ఇంతకీ ఆ రాకేందు వదన వయసు ఎంతుంటుందో ఊహించి చూద్దాం హుషారుగా అన్నాడు బాలు. మానస మరో స్వీట్ తీసి కోరుతూ జస్ట్ షష్టిపూర్తికి దగ్గరలో ఉంటుంటుంది అంది తేలిగ్గా. పప్పులో కాలేసావు. ఆమె వయసు 25కి అటు ఇటుగా ఉంటుంది. కానీ ఆమె మాటల్లో ఏదో వేదన, జీవిత సారాన్నంతా కాచి వడపోసిన వేదాంతం కనిపించాయి. బహుశా అదే ఆమె రచనలో ప్రతిబింబిస్తూ ఉన్నాయేమో అన్నాడు బాలు. మానస ఆశ్చర్యంతో కళ్ళు విప్పారాయి. ఆహా, ఆ అమ్మాయికి 25 ఉంటాయి.
ఇంత చిన్న వయసులోనే అంత పేరు సంపాదించిందంటే చాలా గ్రేట్ అంది మెచ్చుకోలుగా. విజయవాడ విశేషాలన్నీ చెప్పడం అయిపోయాక, ఓకే మను, నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. కొత్త సంగతులు ఏమన్నా ఉంటే చెప్పు అన్నాడు కుర్చీలోనే వెనక్కి వాళ్తూ. వెంటనే టీపాయ్ మీద స్వీట్ బాక్స్ అందుకుని బాలు ముందు పెడుతూ, నువ్వు కూడా నోరు తీపి చేసుకో, చెప్తాను అంది నవ్వుతూ. ఆమె ఆజ్ఞ పాటించి చెప్పు చెప్పు అన్నాడు ఆసక్తిగా. అమ్మను కలుసుకున్నాను బాలు. చాలా పొంగిపోయింది. అమ్మ కళ్ళల్లో వెలుగు, అంకుల్ ఆప్యాయత చూశాక ఇన్నాళ్ళు నేను వారిని ఎంతగా అపార్థం చేసుకున్నానో అర్థమైంది. నా మీద నాకే అసహ్యం వేసింది కూడా, గద్గాదికంగా చెప్పింది మానస. ఆమె కళ్ళల్లో పల్చని నీటి తెరలు అలుముకున్నాయి. నిజంగా ఇది శుభవార్తే మను. నీ గురించి ఎంతగానో తప్పించి మీ అమ్మగారిని కలుసుకుని చాలా మంచి పని చేశావు మను. చేసిన తప్పును దిద్దుకుని నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నావు. ఇక ఎప్పటికీ ఆవిడ నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించుకు. ఓదార్పుగా ఆమె తల నిమిరి అనునయంగా అన్నాడు బాలు. ఆ స్పర్శ ఏదో మానసిక స్వంతనను చేకూర్చింది ఆమెకు. ఇదంతా నీ చలవే బాలు. ఆనాడు నువ్వే కనుక నన్ను మందలించి ఉండకపోతే అమ్మను శాశ్వతంగా ద్వేషిస్తూ ఉండేదాన్ని. నా కళ్ళు తెరిపించి నాకు మహోపకారం చేశావు. కృతజ్ఞతాపూర్వకంగా బాలు చేతులను తన చేతుల్లోకి తీసుకుంది మానస. ఓకే మను, ఈసారి అమ్మను నాకు కూడా పరిచయం చేయాలి, సరేనా? వాతావరణాన్ని తేలికపరచడానికి నవ్వుతూ అన్నాడు బాలు. ఓకే ష్యూర్. నెక్స్ట్ సండే అమ్మను అంకుల్ని ఇక్కడికి లంచ్కి పిలుస్తాను. కానీ అంతకన్నా ముందు నీకు ఇంకో క్యారెక్టర్ని పరిచయం చేయాలి, ముసిముసిగా నవ్వింది మానస. చెప్పు చెప్పు, ఎవరు వారు? బాలు అడిగాడు ఉత్సాహంగా. శివకాముడు. వాట్? శివకాముడా? ఆయనతో ఎప్పుడు పరిచయం అయ్యింది తమరికి? ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు బాలు. నువ్వు ఊరెళ్ళినప్పుడు అయ్యిందిలే. బామ్మగారి మాటలను బట్టి ఆయన్ను అదొక రకంగా అనుకున్నామా, కానీ అతను ఎంత హుందాగా మ్యాన్లీగా ఉన్నాడో తెలుసా? చిరునవ్వులు నవ్వుతూ చెప్పింది మానస. ఎన్నడూ లేనిది ఆమె వదనంలోనే మైమరుపును, అతడి పేరు ఉచ్చరిస్తున్నప్పుడు ఆమెలో కలిగే తన్మయత్వం గమనించి విస్మయం చెందాడు బాలు. వెంటనే సర్దుకుంటూ, అలాగా, అయితే అతన్ని నాకు కూడా పరిచయం చేయవా అడిగాడు. షూర్, చేస్తాననేగా చెప్తున్నా. యు నో బాలు, అతడివి నావి దాదాపుగా ఒకటే అభిరుచులు. ఏదో లోకంలో తేలిపోతున్నట్లుగా చెప్పింది మానస. అచ్చా, ఇంత తక్కువ పరిచయంలోనే ఒకరి అభిరుచులు ఇంకొకరు తెలుసుకున్నారంటే సంథింగ్ స్పెషల్. సలోచనగా తల పలికించాడు బాలు. స్పెషల్ లేదు, పాడు లేదు, ఎందుకో అలా అలా మాటలు కలిశాయి అంతే, మానస ఉడుక్కున్నట్లుగా చెప్పింది. ఓకే బాబా, ఏ స్పెషలు లేదని ఒప్పుకుంటున్నాం, కానీ ఈ పూట భోజనంలోకి స్పెషల్స్ ఏమిటి చేస్తున్నావు? మాట మార్చాడు బాలు. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేయనా? కూరగాయలన్నీ ఉన్నాయి ఉత్సాహంగా అంది మానస. నీ ఇష్టం. 4 రోజులుగా హోటల్ తిండి తిని నాలుక మీద రుచిపోయింది కాబట్టి నీ అమృత హస్తాలతో నువ్వేం తినిపించినా నాకు ఆనందమే అన్నాడు బాలు. అయితే అరగంట వెయిట్ చేయి, వేడివేడి ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తాను. చప్పున కూర్చున్న చోటు నుండి లేచి తన ఫ్లాట్లోకి వెళ్ళింది మానస. అన్నట్లుగా అరగంటలో కాకపోయినా త్వరగానే ఫ్రైడ్ రైస్ తయారు చేసి బాలుకి తినిపించింది మానస. రుచికరమైన ఆమె వంట బాలు జిహ్వకు ప్రాణం పోసింది. థ్యాంక్ యూ మను, మంచి భోజనం తినిపించావు. అన్నదాత సుఖీభవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు దీవించాడు బాలు తడి చేతులను టవల్తో తుడుచుకుంటూ. మొదటి దీవెన ఓకే, కానీ అయ్య బాబోయ్, రెండో దీవెనంటే అంతలా? నువ్వు ఈ మధ్య పెద్దవాడివైపోయావు బాలు. ఆ కళ్యాణం ఏదో నీకే త్వరగా కావాలి అంది మానస ఆరిందల. పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లవి నువ్వుండగా నాకు పెళ్ళేంటి? నీకేముంది? అయినా అన్నిటిలోనూ లేడీస్ ఫస్ట్ అంటారు కదా, ఇందులో మాత్రం వెనుకడిగేంటి? ఆట పట్టించాడు బాలు. ఓకే బాబు, ఇద్దరం ఒకేసారి చేసుకుందాం, సరేనా? రాజీకొచ్చింది మానస. అలారా దారికి నవ్వాడు బాలు. శృతి కలిపింది మానస. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ చెప్పాడు బాలు. అంటే నన్ను ఇంకా దయచేయమనే కదా అర్థం? అలాగే నాయనా, కడుపు నిండా మెక్కావు కదా, ఇక అలాగే ఉంటుంది. హాస్యాలాడుతూ లేచి నిలబడింది మానస. అర్థమైంది కదా, మరి దయచేయి. నేను తలుపు వేసుకోవాలి, వెళ్ళమన్నట్లుగా చేయి చూపించాడు బాలు.
కృతజ్ఞుడా తిట్టింది మానస. ఈ టైంలో నువ్వెన్ని తిట్టినా పట్టించుకోను. కళ్ళ మీదకి నిద్ర ముంచుకొస్తోంది. ప్లీజ్ బతిమాలుతున్నట్లుగా ముఖం పెట్టాడు బాలు. ఓకే ఓకే, మరి అంత దీనంగా చూడకు. గుడ్ నైట్ నవ్వుకుంటూ తన ఫ్లాట్ వైపు నడిచింది మానస. బాబోయ్ నాయనోయ్, నన్ను కొట్టొద్దు, మీకు దండం పెడతాను. ఇంటికొస్తున్న త్రోవలో ఏదో గలాటా జరుగుతున్నట్లు కేకలు వినిపిస్తే అటువైపు నడిచాడు బాలు. చుట్టూ గుమిగున్న జనాలను తోసుకుంటూ ముందుకెళ్లిన బాలుకి ఓ చిన్న కుర్రాడిని పట్టుకుని 4 మనుషులు చితక్కొడుతున్న దృశ్యం కనిపించింది. ఎవరు మీరు? ఎందుకలా కొడుతున్నారు వాడిని? అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ. చూడండి సార్, వేలిడంత లేడు, జేబు దొంగతనాలు చేస్తున్నాడు. ఇదిగో ఈయన పర్సు కొట్టేసి పారిపోతుంటే పట్టుకుని 4 తంతున్నాం చెప్పాడు ఒక అతను. బాలు తేరిపార చూశాడు ఆ కుర్రాడి వైపు. నిండా 10 సంవత్సరాలు కూడా లేవు వాడికి. లేత బుగ్గలు తట్టు తేలి కన్నీళ్లు చారికలతో నిండి ఉన్నాయి. హృదయం ద్రవించిపోయింది బాలుకి. వీళ్ళు చెబుతున్నది నిజమేనా? నువ్వు ఈయన పర్సు దొంగతనం చేశావా? అవునన్నట్లుగా తలూపాడు వాడు. ఆ వదనంలో ఏదో అమాయకత్వం. దొంగతనం చేసి అదొక పెద్ద ఘనకార్యమైనట్లుగా తల చూడండి. తాటి టెంకల ఎలా ఆడిస్తున్నాడో. మళ్ళీ ఒక దరు వేశాడు ఇందాకటి పెద్ద మనిషి. మళ్ళీ ఏడుపు లంకించుకున్నాడు ఆ కుర్రాడు. ప్లీజ్ సార్, కొట్టడం ఆపండి దయచేసి. మరో 2 దెబ్బలు పడితే వాడు తట్టుకోలేడు అభ్యర్థనగా అన్నాడు బాలు. అదోలా చూసి ఊరుకున్నాడు అతను. చెప్పు, దొంగతనం చేయడం తప్పు కదా? మందలించాడు బాలు. తప్పే, వెక్కిళ్ల మధ్య చెప్పాడు వాడు. మరి తెలిసి ఎందుకు దొంగతనం చేశావు? 2 రోజులైంది అన్నం తిని, ఆకలేసింది. అందుకే ఆయన పర్సు తీశాను. కానీ నేను అందులోంచి 5 రూపాయలు మాత్రమే తీశాను. మిగిలినవి అలాగే ఉన్నాయి. కావలిస్తే చూసుకోమనండి. బాలు తనకి అండగా ఉన్నాడన్న ధీమాతో ధైర్యంగా చెప్పాడు వాడు. 5 రూపాయలైతే మాత్రం అడగకుండా తీయడం తప్పే కదా? మృదువుడిగా వాడి తల నిమిరాడు. తలదించుకున్నాడు ఆ కుర్రాడు. ఆ కళ్ళల్లో అపరాధ భావన కదలాడింది. అయితే ఎవరూ ఇవ్వడం లేదు సార్, అందుకే ఆకలి ఆపుకోలేక అలా చేశాను చెప్పాడు వాడు. రాస్కెల్, ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, దొంగలతో మాటలేంటి సార్? 4 తగిలించి పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. ఇందాకటి పెద్ద మనిషి మళ్ళీ తన హీరోయిజాన్ని ప్రదర్శించేందుకు ముందుకు వచ్చాడు. సార్ ప్లీజ్ ఆగండి, ఇంతకీ పర్సు పోగొట్టుకున్నదెవరు? నలుదిక్కులు చూస్తూ అడిగాడు బాలు. నేనే చెప్పాడు ఓ వ్యక్తి. ఆ పర్సు మీకు దొరికింది కదా? దొరికింది చెప్పాడతడు. డబ్బు లెక్క చూసుకోండి. వీడు తీసిన 5 రూపాయలు నేను ఇస్తాను, మిగిలింది సరిపోయిందో లేదో చూసుకోండి అన్నాడు బాలు. అతడు పర్సు తీసి డబ్బు సరిచూసుకున్నాడు. అంతా సరిపోయిందండి, ఆ 5 తప్ప చెప్పాడు సంతోషంగా. బాలు వెంటనే తన షర్ట్ జేబులోంచి 5 రూపాయలు కాయిన్ తీసి అతడికిచ్చాడు. మీ డబ్బు మీకు ముట్టింది కదా, దయచేసి వీటిని క్షమించి వదిలేయండి అన్నాడు చేతులు జోడిస్తూ. అలా ఎలా కుదురుతుందండి? పోనీ పాపం కాదా అని ఈరోజు వదిలేస్తే రేపు ఇంకోసారి జేబు కొట్టేయడన్న గ్యారెంటీ ఏముంది అన్నాడు పర్సు పోగొట్టుకున్న వ్యక్తి. అవును, అది నిజమే. ఇలాంటి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే వాళ్లే అన్నీ చూసుకుంటారు వత్తాసు పలికాడు పక్కనున్న ఇంకో వ్యక్తి. బాలుకి ఆ అబ్బాయి ముఖం చూస్తే అలా చేయాలనిపించలేదు. పాలుగారే ఆ పసివాడిని దొంగతనం చేసేందుకు ప్రేరేపించిన పరిస్థితులు ఎంత భయంకరమైనవో అనిపించింది బాలు మనసుకి. ప్లీజ్ సార్, మరొకసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ వీడు మళ్ళీ ఇలాంటి పాడు పనికి పాల్పడితే మాత్రం అప్పుడు నేను అడ్డురాను. దయచేసి వీడికి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి ప్లీజ్. బాలు వేడుకోలు విని మెత్తబడ్డారు అక్కడి వాళ్ళు. సరే సార్, మీరు అంతగా చెబుతున్నారు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాం. ఈసారి కనుక వీడు ఇలా దొరికాడంటే ఎముకలు విరక్కొట్టేస్తాం చెప్పాడు పర్సు పోగొట్టుకున్న వ్యక్తి. కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ చేతులు జోడించాడు బాలు. ఆ అబ్బాయి బాలు వైపు అదే ఫీలింగ్తో చూశాడు. అందరూ అక్కడి నుండి నిష్క్రమించాక వాడిని తీసుకుని పక్కనే ఉన్న ఓ టీ దుకాణంలోకి వెళ్ళాడు బాలు. వాడికి తినడానికి 4 పూరీలు 2 దోశలు తెప్పించాడు. వాడు ఆవురావురుమంటూ తినడం చూశాక వాడి కడుపులో ఉన్న ఆకలి ఎన్నాళ్ళదో అర్థమైంది బాలుకి. తినడం పూర్తయ్యాక ఓ గ్లాస్ హార్లిక్స్ తెప్పించాడు. దాన్ని కూడా తాగేసి చొక్కా కాలర్తో మూతి తుడుచుకున్నాడు. నీ పేరు? జాలిగా వాడి వైపు చూశాడు బాలు. వాసు. ఆకలి తీరాక ముఖంలో కొత్త కాంతి వచ్చింది వాడికి. నీకెవరూ లేరా? లేరు సార్, అమ్మ నాన్న కూలి పనికి వెళ్ళేవారు. నేను స్కూల్లో 6వ తరగతి చదువుకునేవాడిని. ఆ మధ్య విజయవాడలో ఓ బిల్డింగ్ కడుతూ ఉండగా కూలిపోయింది చూడండి,
ఆ గుర్తొచ్చింది బాలుకి. అప్పుడు చనిపోయిన వాళ్ళలో మా అమ్మ నాన్న కూడా ఉన్నారు. చిన్న ఏడుపు జీరధ్వనించింది వాసు గొంతులో. అయ్యో అలాగా, అయినా పని కోసం అంత దూరం ఎందుకు పోయారు? ఇక్కడే బోలెడు పనులుగా ఆశ్చర్యంగా అడిగాడు బాలు. ఆ బిల్డింగ్ కట్టిన మేస్త్రి మాకు దగ్గర చుట్టమేనండి. వరుసగా 2 నెలలు పని దొరికితే కాస్త డబ్బులు కూడబెట్టుకోవచ్చునని ఆశపడిన అమ్మా నాన్న మరి మాట పెగల్లేదు వాసుకి. ఏడుపు ఉధృతంగా ముంచుకొచ్చింది. బాలు హృదయం ద్రవించిపోయింది. లోకం తెలియని ఈ పసివాడికి ఎన్ని కష్టాలు. తల్లిదండ్రులను కోల్పోయిన వీడికి దిక్కెవరు? నీకు బంధువులు ఎవరూ లేరా? వాడిని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు బాలు. ఉన్నారు, కానీ వాళ్ళు నన్ను ఉంచుకునేందుకు ఇష్టపడలేదు దీనంగా చెప్పాడు వాసు. ఏదో పనో పాటో చేసుకొని డబ్బు సంపాదించుకోవాలి, కానీ ఇలా ఒకళ్ళ డబ్బులు కొట్టేసి బతకాలనుకోవడం తప్పు కదా, మందలింపుగా అన్నాడు బాలు. బాలు అజ్ఞానాన్ని నవ్వాడు వాసు. దొంగతనం చేయడం తప్పని మా మాస్టర్ చెప్పారు సార్. కష్టపడి సంపాదించుకోవాలని నాకు తెలుసు. పనివ్వమని ఎవరి దగ్గరకు వెళ్ళినా సరే పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని, నన్ను పనిలో పెట్టుకుని వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేమని పని ఇవ్వడం లేదు. అందుకే ఆకలికి తట్టుకోలేక ఆ డబ్బులు దొంగతనం చేశాను అపరాధభావంతో అన్నాడు వాసు. ఆ స్వరంలో కాస్తంత రోషం కూడా తొంగి చూసింది. బాలు మాన్పడిపోయాడు వాడి మాటలకు. ఆరిందలా మాట్లాడుతున్న వాసు మాటల్లో అనుభవాల సారం అంతా పాతపోసినట్లుగా కనిపిస్తోంది. అందులో ఇసుమంతా కూడా అవాస్తవం లేదు. నిజమే, పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమే. పలక బలపం పట్టుకోవలసిన చిన్నారి చేతులతో కఠోర శ్రమ చేయించడం కూడా పనే. కానీ కాలే కడుపులకి కాస్త కూడు కోసం పనిచేసే పిల్లలను ఆ పనులు చేయకుండా చేస్తే వాళ్ళ ఆకలి తీరేదెలా? ఆ జానెడు పొట్ట నింపుకోవడం కోసం వాళ్ళ చేయరాని పనులు చేసి దొంగలుగా మారితే ఆ నేరం ఎవరిదవుతుంది? బాలకార్మిక వ్యవస్థ రూపుమాపాలని ప్రయత్నించడం మంచి విషయమే, కానీ వాళ్ళని ఉద్ధరించే దిశగా కూడా ఆలోచించడం కూడా చేయాలి. అప్పుడే పిల్లలు దొంగలుగా నేరస్తులుగా మారకుండా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అమాయకంగా అడుగుతున్న వాసుని చూస్తే ఏదో జాలి బాధ బాలుని కుదిపేస్తున్నాయి. ఏమీ లేదులే, కానీ కడుపు నిండా తిన్నావా? ఆకలి తీరిందా? మరేమన్నా తింటావా? అడిగాడు బాలు. వాడు తృప్తిగా త్రేంచి, అక్కర్లేదు సార్, మరొక 2 రోజుల దాకా ఏమీ తినకపోయినా పర్వాలేదు, అంత ఫుల్లుగా తినిపించారు అన్నాడు నవ్వుతూ. వాడి ముఖంలో నవ్వు చూశాక బాలు హృదయంలోని వేదన తగ్గుముఖం పట్టింది. జేబులోంచి 50 రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టి, నువ్వు ఇక మీదట ఇలాంటి పనులు చేయకూడదు. నువ్వు హాయిగా చదువుకునే ఏర్పాటు నేను చేస్తాను. ఈ 2 రోజుల్లో వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అంతదాకా ఈ డబ్బులతో ఏమన్నా తిను చెప్పాడు బాలు ఆదరంగా. వాసు ముఖం వెలిగిపోయింది. దిగులు నిండిన ఆ చూపుల్లో కొత్త ఉత్తేజం నిండింది. నిజంగా నన్ను చదివిస్తారా సార్? అన్నాడు అపనమ్మకంగా. అవును, నువ్వు కూడా అందరి పిల్లల్లాగా చదువుకోవచ్చు అన్నాడు లాలన్గా వాడి తల నిరుమురుతూ. థ్యాంక్ యూ సార్, నేను బాగా చదువుకుని పెద్ద పోలీస్ ఆఫీసర్ని అవుతాను. ఎవరూ దొంగతనాలు చేయకుండా చేస్తాను అన్నాడు కాంతి నిండిన వదనంతో. కొంతసేపటి క్రితం దొంగతనం చేసి జనం చేత తన్నులు తిన్న వాసుకి, పోలీసునే దొంగలను పట్టుకుంటానని చెప్తున్న ఈ వాసుకి ఎంత తేడా! కొద్దిపాటి చేయూత, కొండంత భరోసా. ఒక మనిషిలోని ఆలోచన విధానాన్ని సరిచేసి అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపి వాళ్ళని సక్రమ మార్గంలో నడిపిస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? వాసులో ఈ మార్పే తనకు కావాల్సింది. వాసు లాంటి ఎందరో పిల్లలు ఈ సమాజంలో సరైన గైడెన్స్ లేక భ్రష్టు పట్టిపోతూ ఉన్నారు. వారందరినీ వెతికి ఉద్ధరించే శక్తి తనకు లేకపోవచ్చు, కానీ తనకున్న పరిధి మేరకు ఇలా తనకెదురైన మరికొంతమంది వాసులకి సరైన తోవ చూపించడం బాధ్యత గల పౌరుడిగా తన కర్తవ్యం. సరే వాసు, నువ్వు అనుకున్నట్లుగానే పోలీస్ ఆఫీసర్ని చేసే బాధ్యత నాది. సరే, ఈ 2 రోజులు నువ్వెక్కడుంటావు? అడిగాడు. వాసు తేలిగ్గా నవ్వేసి, ఎక్కడో ఇలాగే గడిపేస్తాలే సార్ అన్నాడు. పోనీ నాతో మా ఇంటికి వస్తావా? అడిగాడు బాలు. పర్వాలేదు సార్, నేను ఉండగలను, నాకు అలవాటే అన్నాడు వాసు. అలా కాదులే, నిన్ను నాతో తీసుకెళ్తాను రా అన్నాడు వాడి చేయి పుచ్చుకుంటూ. వాసు కళ్ళు మెరిశాయి. పోగొట్టుకున్న పెన్నిది ఏదో తిరిగి చేజిక్కించుకున్నంత సంతోషం ముఖం నిండా పరుచుకుంది. హుషారుగా బాలుతో కలిసి అడుగు ముందుకేశాడు. వాసిని రెడీమేడ్ క్లాత్ షోరూమ్కి తీసుకెళ్ళి 3 జతల బట్టలు కొన్నాడు బాలు. బాలు వేసుకోవడానికి సదా చెప్పులు కూడా కొన్నాడు.
బాలుతో పాటు వచ్చిన వాసుని చూసి మానస ఆశ్చర్యపోయింది. ఆమెకు కథంతా వివరించాడు బాలు. పోనీలే బాలు, మంచి పని చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్ అభినందించింది మానస. తల్లి తండ్రి తోడు నీడ లేని జీవితం ఎంత దయానీయంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు మానస. అందుకే ఈ పసివాడికి అండదండగా ఉండాలని నిర్ణయించుకున్నాను చెప్పాడు బాలు. అతడి మాటల్లో ఏవో విషాద ఛాయలు తొంగి చూస్తున్నాయి. వాటి వెంట పయనించి అతడి హృదయపు లోతుల్లో ఉన్న ఆవేదనను అన్వేషించాలనిపించింది మానసకు. అయినా సభ్యత కాదని మిన్నుకుంది. మన గూటిలోకి మరొక పక్షి చేరింది బాలు, నవ్వింది మానస హాయిగా. అవును, కానీ ఈ పక్షి ఇక్కడ ఉండేది 2 రోజులే. అదేం వింతగా చూసింది మానస. వీడిని శిశువిహార్లో చేరుద్దామనుకుంటున్నాను. మనిద్దరం ఇంటి దగ్గర ఉండే సమయం చాలా తక్కువ. వీడి గురించి పట్టించుకునే తీరుబాటు ఉండదు. అక్కడైతే తోటి పిల్లలందరితో కలిసి ఆనందంగా ఆరోగ్యంగా పెరుగుతాడు. మనం వెళ్ళి చూస్తూ ఉండవచ్చు. ఏమంటావు? ఆమె అభిప్రాయం కోసం ఎదురు చూశాడు బాలు. కరెక్టేనన్నట్లుగా తలాడించి అవును అది నిజం అంది మానస. వాసు క్షణాల మీద మానసతో కలిసిపోయి ఎన్నో కబుర్లు చెప్పాడు. మానసకి అంతే. వాసుని చూస్తే ఏదో అవ్యాజ్యమైన అనురాగం ఆమెలో తలెత్తింది. ఆ రాత్రల్లా బాలులో ఒకటే ఆలోచన, వాసు లాంటి పిల్లలు ఈ సమాజంలో కోకొల్లలు. తన తుదిశ్వాస వరకు ఇటువంటి వారికి ఏదో విధంగా సాయపడాలి. అందుకోసం శాశ్వతమైన ఏర్పాటు చేయాలి. పక్కా ఆయన ప్రణాళికను రూపొందించాలి. అప్పుడే తన జీవితానికి సార్థకత. ఈ తెల్లవారుజామునో అతడి కళ్ళు మూతపడ్డాయి. అన్నట్లుగానే శిశువిహార్ యాజమాన్యంతో మాట్లాడి వాసుని అందులో చేర్పించాడు బాలు. వాడి చదువుకు పోషణకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని మాట కూడా ఇచ్చాడు. అప్పుడు వాసు కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞతాభావాన్ని గమనించిన బాలుకి ఎంతో తృప్తి కలిగింది. అది కోట్ల వెచ్చించినా పొందలేని అనుభూతి. అటుపైన అంతా రొటీన్. రాకేందు వదన సీరియల్ ఏకబీగిన పాఠకులను చదివేలా చేస్తుంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న ఆ సీరియల్కు బాలు వేస్తున్న బొమ్మలు ఓ స్పెషల్ అట్రాక్షన్. ఇందుతో బాలు తరచూ కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఆమెను మెల్లగా ఒప్పించి పాఠకులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేలా చేశాడు బాలు. దానితో దీప్తి వారపత్రిక సర్క్యులేషన్ పెరగడంతో పాటు ఎడిటర్కు అతడి మీదున్న ప్రేమాభిమానాలు కూడా రెట్టింపయ్యాయి. ఇందుతో ఫోన్లో మాట్లాడుతుంటే బాలులో ఏదో ఆత్మీయ స్పందన. ఆమెతో తనకు ఏదో అనర్వచనీయమైన బంధం ఉందేమోనన్న భావన కలిగేది. మానస కూడా సంతోషంగా ఉంది. శారద, సత్యానందులు 1-2 సార్లు వచ్చి వెళ్ళారు. సంస్కారవంతుడైన బాలు స్నేహం మానసకు సదా రక్ష అని గ్రహించాక స్థిమితపడింది శారద హృదయం. తనకు దూరంగా ఉన్న కూతురు క్షేమంగానే ఉందని సంతోషించింది ఆమె. ఒకవైపు మానసకు శివకు మధ్య స్నేహంతో పాటు ప్రేమ అనే అపురూప భావన కూడా దినదిన ప్రవర్ధమానమవుతోంది. శివ సామీప్యం ఆమెలో ఏవో అవ్యక్తానుభూతులను రేకెత్తించేది. అతడి సమక్షం ఆమెకు హాయి కొలిపేది. ఇది జన్మజన్మల బంధమేమో అనుకునేది మానస. పడ్డారండి ప్రేమలో, మరి విడ్డూరంగా ఉందిలే ఇది అంటూ పాటలు పాడి ఆమెను ఆట పట్టిస్తూ ఉంటాడు బాలు. ఉడుక్కుంటూనే అతడి అల్లరికి ఆనందించేది మానస. వీలు చిక్కినప్పుడల్లా శిశువిహార్కి వెళ్ళి వాసును పలకరించి వచ్చేవారు వాళ్ళు. వాసుతో పరిచయమై అతడికో దారి చూపించిన తరువాత బాలు మనసు కాస్త ప్రశాంతంగా మారింది. తరచూ అతన్ని వేధించే కొన్ని ఆలోచనలు తగ్గుముఖం పట్టాయి. మొత్తానికి రోజులు సాఫీగానే గడిచిపోతున్నాయి. 6వ భాగం ఇంతటితో సమాప్తం. మిగతా నవలని వచ్చే భాగంలో విందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.